మేడారం జాతరకు ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే గుడి మెలిగే పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది. డోలి వాయిద్యాల మధ్య సమ్మక్క సారక్క పూజారులు ఆలయాలను మెలిగి శుద్ధి చేస్తారు. ఇంతకీ అసలు గుడి మెలిగే పండుగ అంటే ఏంటి? ఆదివాసీలు ఏం చేస్తారు? టేక్ ఎ లుక్ ఆన్ దిస్ ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. మేడారం మహాజాతరకు 2 వారాల ముందే ఆదివాసీల ఆచార సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. గుడిమెలిగే తంతు నిర్వహణతో జాతరకు అంకురార్పణ జరిగింది. ఈ జాతర ఫిబ్రవరి 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు నిర్వహిస్తారు. పూజారుల కుటుంబాల ఇండ్ల శుద్ధి కార్యక్రమం అనంతరం మేళతాళాలతో వెళ్లి మేడారంలోని సమ్మక్క దేవాలయాన్ని శుద్ధి చేశారు. ఆలయం లోపల అడవి నుండి సేకరించిన స్వచ్ఛమైన ఎర్ర మట్టితో అలికి సమ్మక్క ప్రతిరూపానికి పూజలు చేశారు. అదే సమయంలో కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయంలో కూడా శుద్ధి చేసి ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు చేశారు. మేడారంలో గుడిమెలిగే సమీపంలోనే ఏటూరు నాగారం మండలం కొండాయిలోని గోవిందరాజు ఆలయం, గంగారం మండలం పూనుగుండ్లలోని పగిడిద్దరాజు ఆలయాలను ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం శుద్ధి చేసిన పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క సారలక్క గద్దెల వద్ద అడవి నుండి తీసుకొచ్చిన ఎర్రటి మట్టితో అలుకు చల్లి రంగుల ముగ్గులతో అలంకరించారు. అనంతరం ఆదివాసీ ఆచార సాంప్రదాయం ప్రకారం అలంకరణ చేసిన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహాజాతరకు 2 వారాల ముందే ఈ తంతు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గుడిమెలిగే పండుగ నుండి జాతర పూర్తయ్యే వరకు ఉపవాసాలుంటారు. జాతర ఫిబ్రవరి 21 నుండి జరుగుతుంది. కానీ ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారం 2 వారాల పాటు పూజలు నిర్వహించి మాఘశుద్ధ పూర్ణమి నాడు సమ్మక్క సారలమ్మ దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించి జాతర నిర్వహిస్తారు. నా పేరు దోబె నాగేశ్వరరావు. నేను సమ్మక్క పూజారి వడ్డీగా పనిచేస్తాను, దీపధూప నైవేద్య పూజారిగా. అదేవిధంగా మా తోటి ఉన్నటువంటి సిద్ధువైన మునిందరు సమ్మక్క పూజారి, మేను పూజారి. తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర నుండి మనకు అమ్మవారి పాన్పు రావడం జరుగుతుంటుంది. తర్వాత మాకు ఈరోజు కార్యక్రమం ఏంటిదంటే, సమ్మక్క సారలమ్మ పైడిదరాజు గోవిందరాజుల ఆధ్వర్యంలో ఈ రోజున అమ్మవార్లకు శుద్ధి కార్యక్రమం అమ్మవారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ రోజున మా ఆడబిడ్డలు, తర్వాత మేము కానీ మా ఇంటి శుద్ధి కార్యక్రమం, అమ్మవారి శుద్ధి కార్యక్రమం, ఇవన్నీ నిష్ఠలతోటి అమ్మవారికి కార్యక్రమాలు చేయడం జరుగుతున్నదండి. ఈ రోజున ఇంకోటి ఏంటంటే, అమ్మవారికి ఇంతకుముందు మన పూర్వంలో జరిగిన అటువంటిది మనకు గుడిసెల గుడారాలతోటి జరిగినటువంటి సందర్భము. ఇవాళ అదేవిధంగా అమ్మవారికి ఎట్టగంటలతోటి గడ్డితోటి గుడిసెలు కప్పేసి మేము అమ్మవారి నిష్టలతోటి పూజా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నామండి. ఇవాళ ముగ్గులు మా ఆడబిడ్డలు ముగ్గులు వేస్తారు, సిద్ధమైన ఆడబిడ్డలు ముగ్గులు వేసేసి మేము ఈ కార్యక్రమం గుడి శుద్ధి పండుగ మరియు మండమెలిగే పండుగ అని అంటాం.